ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 రోజుల క్రితం పుట్టపర్తి పట్టణం నందు కదిరిలో గత నెలలో 2 సార్లు, గాండ్లపెంటలో, ధర్మవరంలో, రాప్తాడులో, తిరుపతి తదితర ప్రాంతాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ దొంగతనాలకు సంబంధించి మధ్యప్రదేశ్కు చెందిన చెడ్డి పార్టీ గ్యాంగ్, బిల్లు గ్యాంగ్, నంద్యాలకు చెందిన చెంచు గ్యాంగ్ లకు సంబంధించిన దొంగలు సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరుస దొంగతనాల గురించి ఎఫర్ట్స్ చేయగా ఆ దొంగతనాలు చేసిన గ్యాంగ్ మధ్యప్రదేశ్కు చెందిన శివపురంకు చెందిన గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. వారి ఫోటోలు కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు ప్రచురించే వ్యక్తులు వారి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే కూడా దయచేసి డైల్ 100కు కానీ మా నెంబర్లకు కానీ ఫోన్ చేసి తెలుపగలరు. అదేవిధంగా గాన్లపెంటలో జరిగిన దొంగతనంలో కూడా ముద్దాయిని గుర్తించడం జరిగింది. దాస వెంకన్న బండా తుమ్కూరని గుర్తించినాము. ఆ ఫోటో కూడా సేకరించడం జరిగింది. ఆ వ్యక్తి ఆచూకీ తెలిగినా కూడా మాకు సమాచారం అందిస్తే చాలా సులభంగా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమనగా కదిరి పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏదైనా మీ విలువైన వస్తువులు మీరు ఇళ్లలో లేనప్పుడు లాకర్లో ఉంచుకోవడమా, తెలిసిన వారి దగ్గర పెట్టడమా, ఖచ్చితంగా కాంపౌండ్లో లైట్ వేయడము, సీసీ కెమెరాలు అమర్చడము, ఏదైనా లాక్ చేసే పక్షంలో పక్కింటి వారికి తెలపడం కానీ లేదా పోలీసు వారికి సూచించినా కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. దాదాపుగా మనం జరిగిన తర్వాత ముద్దాయిని పట్టుకొని రికవర్ చేసేదానికంటే జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు మనం నివారించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విలువైన వస్తువులు తప్పనిసరిగా మీరు లాకర్లలో ఉంచుకోండి. అదేవిధంగా స్టేటస్లు కూడా మనకు తెలియకుండానే మనం ఇంట్లో లేము, పలాని ఊర్లో ఉన్నాము, పలాని స్పాట్లో ఉన్నామని, ఫ్యామిలీ అంతా మేము పలాని దర్శనానికి పోయినామని పెడుతుంటారు. ఆ విధంగా పెట్టడం వల్ల కూడా దొంగలకు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది. దయచేసి అటువంటివి కూడా మీరు ఫోటోలు ఏదైనా ఉంటే పర్సనల్గా పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు షేర్ చేసుకుంటే చాలా వరకు ఇది ఉంటుంది. అంతేకాకుండా అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నా ఏదైనా దొంగల గురించి సమాచారం వచ్చినా కూడా తక్షణమే స్పందించి మాకెందుకులే అనుకోకుండా మాకు సమాచారం ఇస్తే దీంట్లో మేము ఇంకా తొందరగా దొంగలు పట్టుకోవడానికి సాధ్యమవుతుంది.